ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 5:44లో 5వ అధ్యాయం 44లో మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. తండ్రి చూడండి ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు వచనం ద్వారా. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని అవహేళన చేసేవారిని, మనల్ని ఎగతాళి చేసేవారి కోసం, మనల్ని అవమానం చేసేవారి కోసం, మన మీద శత్రుత్వం పెంచుకునేవారి కోసం ప్రార్థన చేయండి. తిరిగి మీరు వారు మారాలని చెప్పి అని దేవుడు వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నేనైతే అలా లేను. ఇప్పటికీ నాలో 50% మార్పు రాలేదు. నేను ప్రభువును ప్రతిరోజు అడుగుతున్నాను. తండ్రి, మరి శత్రువులను ప్రేమించే మనసు నాకు దయచేయ్యా. నా వల్ల కావట్లేదయ్యా. నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ నీ వల్లే సాధ్యమైద్దయ్యా. నువ్వే నన్ను మార్చాలయ్యా. మమ్మల్ని హింసించి నన్ను బాధ పెట్టేవారిని తిరిగి నేను బాధ పెట్టాలని చూస్తున్నా తండ్రి. కానీ అలాంటి మనసు నాకు రానియకుండా నా హృదయంను మార్చి నీవే హింసించేవారి